దాశరాజా నేను శంతనుడు అనగానే అయ్య బాబా మీరు తెలియకపోవడం ఏంటంటే ఈ భూమండలం అంతా మీది ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న ఒక సమ్రాట్ నా రాజ్యానికి రావడం నా అదృష్టం, నా గుడిసెలో కూర్చోబెట్టడానికి పెద్దగా కుర్చీలు కూడా లేవు అని హడావిడిగా ఆసనం ఇవ్వబోతుంటే ఈ ఆసనాలు మర్యాదల కోసం రాలేదు, నీకు నిజంగా నా మీద అభిమానం ఉంటే నీ కుమార్తెను నాకు భారీగా ఇయ్యి అన్నాడు ఆయన. మీరు అడిగినందుకు కాదని అనకూడదు, అయినా తండ్రిగా నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నా కుమార్తెని నీకు భారీగా ఇవ్వాలంటే ఆమెకు పుట్టే బిడ్డలకి నువ్వు రాజ్యం ఇవ్వాలి, ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని ఇస్తానన్నాడు ఆయన. రాజుగారికి ఆవిడ మీద ఎంత ప్రేమ ఉన్నా ధర్మబద్ధంగా భీష్ముడు ప్రస్తుతం యువరాజుగా ఉన్నాడు, భవిష్యత్ రాజు. ఆ కుమారుడికి అన్యాయం చేసి పుట్టబోయే పిల్లలకు రాజ్యం ఎలా ఇస్తాను, ఇది కుదరదు అని వెళ్ళిపోయాడు. కానీ ఈమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆయనకు ఆహార వాంఛ పోయింది, ఆకలి పోయింది, నిద్రపోయింది, కృషించిపోయాడు ఆయన. వేటకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి, యమునా నదీ తీరానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి తన తండ్రి ఎందుకో కృషించిపోతున్నాడు, కారణం తెలియలేదు. అందుకని భీష్ముడు తండ్రిని ఒక రోజున అడిగాడు, ఆయన ఏం మాట్లాడలేదట. పైపెచ్చి ఏమన్నాడో తెలిసిన, నాయన నా బెంగల్లా నీ గురించే, ఎంత చిత్రంగా మాట్లాడాడో తెలిసిన ఆయన, నాయన నా బెంగల్లా నీ గురించే, నువ్వు మహావీరుడివి, యుద్ధరంగంలో క్రూరుడివి, శత్రువులు కనపడ్డారంటే మీదబడి చీల్చి చెండాడేస్తావు, రేపు పొద్దున ఎవరితో అయినా యుద్ధానికి వెళ్ళి అనవసరంగా చచ్చిపోతే నా బతుకు ఏమైపోతుంది, ఒక్క కొడుకు కాదు ఇంకో 4-5 కొడుకులు ఉంటే బాగుండును కదా అనే బెంగతో ఇలా పడిపోయాను అన్నట్ట. ఇంతకంటే తెలివితేటలు ఏముంటాయి చెప్పండి. నువ్వు క్రూరుడివి, యుద్ధరంగంలో వీరుడివి అంటే ఈ కొడుకు పట్టాభిషేకం చేసుకుని రాజవ్వాలని ఉంది, ఆవిడతో వివాహం అవ్వాలని ఉంది, నీ రాజ్యం ఇతరులకు ఇస్తానని చెప్పలేడు. అందుకని ఏమిటి లోపల పైన ఒకటి చెప్పుకొని చాలా వ్యంగ్యంగా, కుమార నీవు ఎప్పుడైనా యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధంలో మరణిస్తే ఎలాగా, అప్పుడు రాజ్యానికి వారసుడు ఎవడు ఉంటాడు, ఎప్పుడైనా వీరుడికి యుద్ధరంగంలో మరణం తప్పదు కదా, ఏకపుత్రుండు అనపత్యుండు అన్నాడు. పైగా ఒక కొడుకు ఉన్నవాడు అసలు కొడుకులు లేని వాడితో సమానం, ఎందుకంటే ఉన్నది ఒకడే కనుక. అంటే ఈ కలియుగంలో ఈ జనాల గురించి తెలిస్తే అసలు ఆ మాట అనేవారు కాదు. ఇప్పుడు అసలు వన్నారు నన్ను అంటున్నాం కదా మనం, ఆ రోజుల్లో అలా అనుకునేవారు. అందుకని అలా అనగానే తండ్రి మనస్సులో ఏదో ఉంది, నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు, విషయం చెప్పడం లేదనుకుని, ఈ విషయం తెలుసుకోవాలంటే మంత్రుల సహకారం అవసరం. మా తండ్రితో ఏకాంతంగా ఒక మంత్రి గారు మరియు పురోహితుడు ఒకడు వెళ్ళాడు అని ఆయన్ని పిలిచి, ఓ మంత్రి పురోహిత, మా తండ్రి గారు యమునా నదీ తీరంలో ఏమి చూసి ఉంటాడు, వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కృషించిపోతున్నాడు, విషయం చెప్పడం నర్మగర్భంగా మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆయన చెప్పాట, నాయన అక్కడ ఒక సుందరిని చూశాడు, వరించాడు, వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయికి పుట్టే బిడ్డలే రాజులు కావాలంటున్నాడు, నిన్నేమో పట్టాభిషేకం చేసి యువరాజుని చేశాడు ఆయన, నీ రాజ్యాన్ని పట్టుకెళ్ళి రాబోయే పిల్లలకు ఇవ్వలేక, అలాగని ఆ స్త్రీ మీద వ్యామోహం చంపుకోలేక మీ తండ్రి గారు ఇలా అల్లాడిపోతున్నాడు అనగానే, అయ్యో మా నాన్న ఈ మాట చెబితే సంతోషంగా ఈ రాజ్యం వదులుకునేవాడిని, అయినా మా నాన్నగారికి చెప్పకుండా మనిద్దరం వెడదాం రండి, మా తండ్రి గారికి వివాహం చేయడం కంటే కావలసిందేముంది, ఈ లోకంలో మానవుడై పుట్టాక మాతాపితల రుణం తీర్చుకుని తీరాలి, తల్లిదండ్రుల రుణం తీర్చుకోక వారి సేవ చెయ్యక తాను సుఖం పొందే పుత్రుడు కాదు, వాడు పుట్టకపోయినా పర్వాలేదు అని ఆ మంత్రిని తీసుకుపోయి దాశరాజు దగ్గరికి వెళ్ళి, ఓ దాశరాజా నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించన్నాడు ఆయన. అంతేగాని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయాల, నీ కుమార్తెను నాకు తల్లిగా ప్రసాదించంటే నేను మీ నాన్నగారికి చెప్పిన మాటే నీకు చెబుతున్నాను, రేపు పొద్దున్న నీవు రాజు అవుతావు, అది నాకు ఇష్టం లేదు, మా అమ్మాయిని రాజుగారి భార్యగా పంపాలి, ఆమె పుత్రులు భవిష్యత్తులో హస్తినాపుర సింహాసనానికి వారసులు అవ్వాలి అనగానే దానికే ఉందండి, నేను రాజ్యాన్ని త్యాగం చేస్తున్నాను, నా రాజ్యం నా బదులుగా నా సోదరులకు వెడుతుంది, ఈ సత్యవతీ పుత్రులకే రాజ్యం ఇస్తున్నాను అన్నాడు ఆయన. పోనీ అప్పుడన్నా పిల్లని పంపిస్తాననాలిగా. ఆయన మళ్ళీ ఏమన్నాడో తెలుసా, నువ్వంటే ఊరుకున్నావు మహాత్ముడివి గనక, తండ్రి మీద అభిమానంతోనో భక్తితోనో నాకు రాజ్యం వద్దంటావు, రేపు పొద్దున నీకు పెళ్ళవుతుంది, మహాబలశాలివైన నీకంటే బలవంతులు కొడుకులు పుట్టచ్చు, వాళ్ళు వచ్చి మళ్ళీ మా సత్యవతి పుత్రుల్ని చితక్కొట్టి రాజ్యం లాక్కుంటారేమో, సవతి పోరే, సవతి సోదరుల మధ్యలో ప్రేమ ఉండదు కదా, కాబట్టి అది కూడా నాకు భయమే అన్నాడు ఆయన. ఓహో ఇదా నీ భయం,
రాజ్యం తావత్ పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాః అపత్యహేతోరపి చ కరిష్యేద్య వినిశ్చయం అద్య ప్రభృతి మేదాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఓ దాశరాజా, నీ కూతురు కోసం నా రాజ్యాన్ని ఎంతో పూర్వం త్యాగం చేశాను, ఆమె పుత్రుడికి ఇస్తానన్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు పుడితే దానివల్ల మళ్ళీ నీ కూతురు పిల్లలకి ఇబ్బంది అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు నేను నిశ్చయముగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుంచి శరీరం విడిచిపెట్టేదాకా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను. అది కూడా చెప్పాడు ఆయన. మళ్ళీ ఏ దేవరన్యాయంతోటో పిల్లల్ని కలను, బ్రహ్మచర్యం పూర్తిగా స్వీకరిస్తాను. అద్యప్రభృతి అంటే ఈ క్షణం నుంచి అన్నాడు ఆయన. ఈ క్షణం నుంచే కఠోర బ్రహ్మచర్య నియమంతో గడుపుతాను అనగానే పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆకాశవాణి సాధు సాధు అంది. తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఇలాంటి పుత్రుడు ఎక్కడా ఉండరు. నీవు కఠోర ప్రతిజ్ఞ చేశావు, భీష్మ ప్రతిజ్ఞ చేశావు. కాబట్టి ఈ రోజు నుంచి నీకు గాంగేయుడనే పేరు పోయి దేవవ్రతుడు, భీష్ముడు అనే 2 పేర్లు వస్తాయి అని ఆకాశవాణి అన్నది. అందుకే అప్పటి నుంచి అయినా భీష్మమైన అంటే భయంకరమైన కఠోరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు గనక భీష్ముడయ్యాడు. దేవవ్రతాన్ని చేపట్టాడు గనక బ్రహ్మచర్య దీక్షకి దేవవ్రతము అని పేరు. అందులో దేవవ్రతం అంటే మామూలు వ్రతం కాసమండి. పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు అవివాహితులు. అవివాహితులంతా బ్రహ్మచారులు కాదు. పెళ్లి చేసుకునే వాడిని వీడి బ్రహ్మచారి అని అనకండి. హృదయంలో ఏ రకంగా అయినా వాసన రాకూడదు. కఠోరమైన అస్ఖలిత బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాడినే బ్రహ్మచారి అంటారు. తక్కిన వాళ్ళని అవివాహితులని మాత్రమే అంటారు. అందుకే కలియుగంలో బ్రహ్మచారులు తక్కువ మంది ఉంటారు, అవివాహితులు ఎక్కువ మంది ఉంటారు అన్నారు భవిష్య పురాణంలో. అవివాహితులు చాలామంది ఉండొచ్చు, కానీ బ్రహ్మచర్య దీక్ష అంత తేలికేం కాదు, చాలా కష్టమది. ఈయన అలాంటి శపథం చేశాడు. అందుకే ఆ మహాత్ముడిని దేవవ్రతుడు అని దేవతలు ప్రశంసించారు. ఆ క్షణమే దాశరాజు 2 చేతులు జోడించి, నాయన భీష్మ, నీ త్యాగం అపూర్వం. నేను నా కూతురి మీద వ్యామోహంతో చేసిన పొరపాటుని క్షమించు అని 2 చేతులు జోడించి నమస్కరించి సత్యవతిని తీసుకెళ్ళమని భక్తితో ప్రేమతో భీష్ముడి చేతిలో పెట్టాడు. భీష్ముడు ఆ తల్లికి నమస్కరించాడు. అమ్మ, ఈ రోజు నుంచి నువ్వు తల్లివి, నీ కోసం ఏదైనా చేస్తానన్నాడు. రథం ఎక్కించుకున్నాడు, వినయంగా తీసుకొచ్చాడు, శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. శంతనుడు ఆశ్చర్యపోయాడు. నాయన, నీలాగా తండ్రి కోసం తన సర్వసుఖాలని త్యాగం చేసి బ్రహ్మచర్య దీక్ష వహించేవాడు భవిష్యత్తులో పుడతారా? పుట్టరుగాక పుట్టరు. ఎంత ఆశ్చర్యం! అందులో దేన్నైనా విడిచిపెడతాడు, కానీ మహారాజు అన్నవాడు అధికారాన్ని విడిచిపెట్టలేడు. ఒక్కసారి అధికారాన్ని రుచి చూసినవాడు, యువరాజుగా చేరినవాడు రాజు అయి తీరాలనుకుంటాట. మనం చూస్తున్నాం కదండి, ఒకసారి పిచ్చి పిచ్చి పోస్టులోకి వచ్చినవాడు ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఎక్కినవాడు యావజ్జీవితం నెగ్గడానికి ఎన్ని పాటలు పడిపోతున్నారు. అటువంటిది అంతటి హస్తినాపుర సింహాసనాన్ని గడ్డి పరక కింద వదిలిపెట్టగలిగేవాడు ఎవడుంటాడు? నీ ఒక్కడివే. నేను బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల కొన్ని శక్తులు పొందాను. నాకు పని చేసినా పని చేయకపోయినా నేను వరం ఇస్తే ఆ వరం ఇతరులకు పనిచేస్తుంది. ఇది బ్రహ్మ నాకు ఇచ్చిన వరం. ఆ వరాన్ని వినియోగించుకుని నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. నీకు స్వచ్ఛంద మరణము లభించుగాక. నీవు కోరితేనే చావు వస్తుంది, నువ్వు కోరకపోతే మృత్యుదేవత నీ దగ్గరికి రాలేదు. నువ్వు నేను చావాలి అని కోరుకో, మరణిస్తావు. వద్దనుకో, మరణం దూరం అవుతుంది. ఇటువంటి స్వచ్ఛంద మరణం ఇచ్చానన్నాడు. ఈ విధంగా తండ్రి ద్వారా స్వచ్ఛంద మరణం పొందాడు. దానికి గల కారణం ఈ శంతనుడు మహాభీషుడు. ఆయన బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలిగినవాడు. తల్లిదండ్రులందరికీ పిల్లలు సేవ చేస్తే నిజంగా తండ్రులందరూ పిల్లలకి ఇలాంటి వరం ఇవ్వగలరా? రేపొద్దున మీ పిల్లాడు ఎవడన్నా నేను బ్రహ్మచర్యంతో ఉంటానంటే మీరు స్వచ్ఛంద మరణం ఇస్తే అదేం పని చేయదు. ఎందుకంటే వాడు మహాభీషుడు, అంత వాడవ్వాలి. ఈ కుర్రాడు కూడా భీష్ముడు అంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఇది విని ఈ మధ్యన కుర్రాడు నా దగ్గరికి వచ్చాడండి. గురువుగారు, నేను కూడా మా అమ్మా నాన్న కోసం బ్రహ్మచర్య దీక్షతో ఉంటే మా అమ్మా నాన్న వరం ఇస్తే నాకు కూడా స్వచ్ఛంద మరణం వస్తుంది అన్నాడు ఆయన. అది కొంచెం కష్టం ఆయన. అది ఆయన ఏదో మహాభీషుడు కాబట్టి కుదిరింది. అందరూ అలాంటి వరాలు ఇవ్వలేరు. వరం ఇవ్వాలంటే ఇచ్చేవాడిలో కూడా శక్తి ఉండాలి. శంతనుడికి అంత శక్తి ఉంది కనుక ఆ వరం ఇచ్చాడు.